తర్వాత మనం ఆహ్, మనకొక గ్రూప్ కూడా క్రియేట్ చేశాం కదా! గ్లాడ్ టైడింగ్స్ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఈ మెసేజ్ అప్‌లోడ్ జరుగుతది. తర్వాత మీరందరూ కూడా దాంట్లో మరలా వినాలనుకుంటే యూ హావ్ టు ఆహ్, లిసన్ టు ద ఛానల్. వాట్ ఇస్ దట్ గ్లాడ్ టైడింగ్స్ అనేటువంటి ఛానల్‌లో మనం మనము వాక్యములు ఇక్కడ చేపడుతున్నటువంటి దేవుని లేఖనం. ఇఫ్ ఎనీ పర్సన్ మనం ఏ పర్సన్ అయినా క్యారెక్టరైజ్ చేయాలి అనంటే, అతన్ని మనము ఇతను మంచివాడు, లేకపోతే ఇతను బ్యాడ్ అనేటువంటి విషయాన్ని హౌ కెన్ వి పోర్ట్రే? ఎలా మనం చెప్పగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ఇస్ ఆయన యొక్క భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేయటం ద్వారా, ఆయన యొక్క గుణ లక్షణాల్ని ఎక్స్‌ప్రెస్ చేయటం ద్వారా, ఆయన గుణశీలతని మనం అర్థం చేసుకుంటాం. ఆయన క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేయగలుగుతాం అంటే, ఆయన యొక్క పరివర్తన లేతే ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ప్రవర్తన నాట్ పరివర్తన. అతని యొక్క ప్రవర్తన ద్వారా, అతని యొక్క బిహేవియర్‌ని మనం చెప్పగలుగుతాం. ఇన్ ద సేమ్ వే దేవుని యొక్క మంచితనమును మనం ఎలా చెప్పగలుగుతామంటే ఆయన ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి ఆయన ఎక్స్‌ప్రెషన్ ఏమైందంటే, ఆయన ప్రేమను మాత్రమే అత్యధికంగా మనం గమనిస్తాం. మోర్ ఆఫెన్‌గా 99% కూడా దేవుడు ఆయన ఎక్స్‌ప్రెస్ చేసినటువంటి విషయములు ఎక్కడ గమనించినా గాని, ఆయన మంచితనం ఎక్కడ కనిపిస్తుందంటే, ఆయనకు చూపించినటువంటి ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ సమ్ కేసెస్ దేవుడు కోప్పడినటువంటి సందర్భాలున్నాయి. ఇన్ సమ్ కేసెస్ దేవుడు వారిని గద్దించినటువంటి సందర్భాలున్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే వారి మీద కక్ష కట్టి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడుండదు. వాళ్ళని కరెక్ట్ చేయటానికి కోప్పడ్డాడు గానీ, వాళ్ళని కరెక్ట్ చేయటానికి వాళ్ళ మీద కొంచెం కోపంగా బిహేవ్ చేశాడు. ఇది కూడా మనం గమనించినట్లయితే మన తల్లిదండ్రులు మన మీద కోపడుతున్నారంటే, మనం అంటే వారికిష్టం లేదనా దానర్థం? కాదు గదా! దే లవ్ అస్ సో మచ్. వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు గనక, దట్స్ ఎన్ ఎక్స్‌ప్రెషన్. మనము ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండాలని దట్స్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ దేర్ లవ్. వారి యొక్క ప్రేమలో అదొక ఎక్స్‌ప్రెషన్ అయింది. ఇప్పుడు మనం దేవుని యొక్క మంచితనాన్ని ఎక్కడ చూస్తామంటే, ఆయన వ్యక్తపరిచినటువంటి ప్రేమలో మనం గమనిస్తాం. ఇప్పుడు రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, తన స్నేహితుల కొరకు వాట్ ఇట్ సే ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో ఏమనుందమ్మా? వాట్ ఇట్ సేస్ ఇన్ ఇంగ్లీష్? No one has greater love than this to lay down his life for his friends. No one has a greater love than this. ఈ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎవ్వరికీ లేదు. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీబడీ. మనము లోకములో మనం అనుకునేటువంటి ప్రేమల కంటే, మనం ప్రేమలు చూసేటువంటి ప్రేమల కంటే, లోకములో దేవుని ప్రేమ కంటే మరి శ్రేష్టమైనటువంటి ప్రేమ యూ కెన్ నోవేర్ ఫౌండ్. ఆ ప్రేమలో మించినటువంటి ప్రేమ ఎక్కడ కూడా మనం చూడలేము. అదే మనం గమనిస్తాము. నో వన్ హాస్ ద గ్రేటర్ లవ్. గ్రేటర్ లవ్ హాస్ నో వన్ థాన్ థిస్. ఈ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడ లేదు. టు లే డౌన్ వన్స్ లైఫ్ ఫర్ వన్స్ ఫ్రెండ్స్. ఒక తన స్నేహితుని కొరకు తన ప్రాణమును అర్పించేటువంటి ప్రేమ భూమి మీద ఎక్కడ కూడా కనిపించదు. అంటే ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏందంటే, దేవుని యొక్క మంచితనము మన కోసం చచ్చిపోయేంత ప్రేమ కలిగింది. నీ కోసం, నా కోసం చచ్చిపోయేంత ప్రేమను ఆయన మన కొరకు కనపరుస్తా ఉన్నాడు. అది ఆయన మంచితనం. ఆమేన్. ఎట్లా అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమన్స్ చాప్టర్ క్షమించండి పార్ట్ మీ. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 6 అండ్ 6, 7, 8. కమ్ రండి అందరూ కూడా. ఎవ్రీబడీ రైట్ డౌన్ దిస్. Romans chapter 5 verse 6, 7, 8. Can someone read it in Telugu and can someone read it in English? శ్రీలక్ష్మి ఏలయనగా చదవమ్మా. చదువు పింకి చదువు. నువ్వు ఇంగ్లీష్‌లో చదవమ్మా శ్రీలక్ష్మి. పింకి చదువు. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యొక్క కాలమున ఆ? భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు యుక్త కాలమున. క్రీస్తు యుక్త యుక్త కాలమున. కాలమున హ్మ్. భక్తిహీనుల కొరకు చనిపోయెను. హ్మ్. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. హ్మ్. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోగా పోవ తెగింపవచ్చును. హ్మ్. అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆ, ఏలయనగా యూ నీడ్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇంగ్లీష్ లో మీరు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. చదవండి అమ్మా. For while we are still weak, at the right time Christ died for the ungodly. For ఫార్ one week, వి ఆర్ స్టిల్ వీక్, మనం ఇంకా బలహీనమై ఉండగా, కమన్ 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 గమనించండి, మనము ఇంకా బలహీనులమై ఉండగా, ఫర్ వీఆర్ స్టిల్ వీక్, మనము మన బలహీనతలో ఉండగా దేవుడు మన కొరకు ఏం చేశాడు? Christ died for the ungodly. మంచి లేని వారి కొరకు మంచి వాడైనటువంటి మహోన్నతుడైన దేవుడు చచ్చిపోయాడు. ఇది దేవుడి For మంచితనం one కదా. would scarcely die for a righteous person, Hmm. though perhaps for a good person one would dare even to die. But God shows his love for us in that while we were still sinners, Christ died for us. అసలు మంచోడు అన్నటువంటి వాడి కొరకు చచ్చిపోవటమే రేర్ అయితే, మంచి వాళ్ళ కోసమే చచ్చిపోవటం రేర్ అయితే, మంచి లేనటువంటి మనుషుల కొరకు చచ్చిపోవటం అసలు ఎలా కనిపించవచ్చు? ఎవరి దగ్గరైనా మా మామ నా కోసం చచ్చిపోతాం అని అడిగితే ఏమంటారు? వాట్ ఈస్ దర్ ఎక్స్ప్రెషన్? రాజా చెప్పు. మామ నా కోసం చచ్చిపోతావు నువ్వు అని అన్నారు ఎనీబడి, ఏమంటారు? మామ నువ్వు నీ కోసం కావాలంటే సమాధి దాకా వస్తా కానీ సమాధిలోకి నేను రాను మామ అంట. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నువ్వెంత మంచోడివైనా వాడు చచ్చిపోతున్నా అంటే వాడితో నీకు కావాల్సిన నీ కోసం ఫ్లెక్సీ లేపిస్తాను అని అంటారు కదా. చాలా ఈజీగా మనం మాట్లాడేసుకుంటాం కదా. వీడికి ఏదైనా అయిందంటే ఈ ఖర్చు నాది, ఈ ఖర్చు నాది, ఈ ఖర్చు నాది అని మాట్లాడుకుంటాం కదా. చాలా జోవియల్గా మనం మాట్లాడతాం. మనలో మంచితనం లేకుండానే ఇలాంటి మాటలు మాట్లాడతాం. కానీ ఎవరు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడరు. కానీ ఏ మంచి లేనటువంటి నా కోసం, ఏ మంచి లేని నీ కోసం, నా జీవితంలో నీ జీవితంలో ఏ మంచి లేదు. మన వర్త్ ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏముంది? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఆర్మీ సెలక్షన్ లో రిక్రూట్ చేయబడాలంటే వాట్ ఈస్ ద క్రైటీరియా? చెప్పండి. కెన్ ఎనీవన్ షేర్? ఆర్మీలో రిక్రూట్ చేయబడాలంటే మాస్టర్ గారు చెప్పండి. ఆర్మీలో రిక్రూట్ చేయబడాలి అని అంటే వాట్ ఈస్ ద క్రైటీరియా? నా హైట్ హైట్, రన్నింగ్, హెల్త్ చెకప్, బాడీ ఓకే 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 కండిషన్. మన ఓకే బాడీ చెకప్. మన ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్, వాట్ ఈస్ ద qualification criteria for the SI? Then first prelims exam. Amma? After that, events. First prelims exam. First prelims, okay. After that, events. Events. Physical events. After Physical mains events. exam ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత మెడికల్ చెకప్. ఓకే. ఒక వ్యక్తి దేనికైనా క్వాలిఫై అవ్వాలంటే, రాజా అండ్ ఇమాన్యుయల్ సైడ్, మిలిటరీలో మనం గమనించినట్లయితే మీరు పాయింట్ మెన్షన్ చేయలేదు. హైట్ చూస్తారు, తర్వాత వెయిట్ చూస్తారు, తర్వాత డిగ్రీ చూస్తారు, తర్వాత హెల్త్ చూస్తారు, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు. మీకు అర్థమవుతుందా? దీస్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్ క్రైటీరియా ఫర్ ది పర్సన్ టు గెట్ ఏ సర్టెన్ అండ్ పర్టికులర్ జాబ్. తను వెళ్ళాల్సినటువంటి ఫీల్డ్ లో ఏదైనా కానీ, ఏ ఫీల్డ్ లోకైనా వెళ్ళాలి అంటే దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిఫికేషన్ క్రైటీరియా ఫర్ ద పర్సన్ టు గెట్ ఇన్ టు దట్ కన్సర్న్ ఆర్ తను వెళ్ళాల్సినటువంటి పొజిషన్ లోనికి. దీస్ ఆర్ ద క్వాలిటీస్ దట్ వన్ షుడ్ హ్యావ్. కానీ
మన జీవితంలో దేవుడు ఏ క్రైటీరియాలో మనల్ని ప్రేమించాడు అనేటువంటి విషయం నీకు అర్థం అవ్వాలి. నన్ను ప్రేమించడానికి వాట్ ఈస్ ద క్రైటీరియా దట్ గాడ్ ఫాలోవర్డ్? ఏ క్రైటీరియా చూశాడు నన్ను ప్రేమించడానికి? ఏ మంచితనం ఉండింది ఆయన మంచితనం మన మీద చూపించడానికి? దెర్ ఇస్ నథింగ్. అంటే దట్స్ వాట్ ఇక్కడ మనం గమనించినట్లయితే నీ గురించి, నా గురించి, మన అందరి గురించి రాయబడినటువంటి మాట. మన క్రైటీరియా ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది చూడండి. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. ఇట్స్ ఎ రేర్ టు డై ఫర్ ఎ జెన్యూన్ పర్సన్. మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ తెగింపవచ్చు. దే మే గో టు దెన్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఒకవేళ మంచి వారి కోసం చచ్చిపోవడానికి ప్రయత్నం చేయొచ్చు. 8వ వచనం రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. వర్స్ 8. మోనికా, రీడ్ ఇట్. But God has shown us how much He loves us. It was while we were still sinners that Christ died for us. దేవుని యొక్క మంచితనం ఎలా కనిపిస్తుందంటే ఆయన ప్రేమను వ్యక్తపరిచినటువంటి విధానంలో కనిపిస్తుంది. ఎలా ప్రేమించాడు నన్ను. ఎక్స్ప్రెషన్ సేస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఆయన వ్యక్తపరిచిన విధానమే ఆయన మంచితనం. దేవుని యొక్క మంచితనం ఏంటి? అసలు మనిషి అన్నటువంటి వాడికి నీలో నాలో ఏ మంచి లేకపోయినా కానీ మనల్ని ప్రేమించడమే. నీలో అయినా నాలో అయినా ఏ క్రైటీరియా లేకపోయినా కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. చూసారా? దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మంచి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఈ విషయాలు మీకు చెప్పాలి అని అనిపిస్తా ఉందంటే, మనము దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేమను ఎక్కడో, దేవుని యొక్క మంచితనాన్ని ఎక్కడో లీనియన్స్ గా తీసుకుంటున్నామని అనిపిస్తాం. I'll go a little bit deeper. Come with me to the 1 John 5 verse. క్షమించండి, మొదటి 1 John chapter 3 verse 16. 1 John chapter 3 verse 16. త్వరగా రండి. 1 John chapter 3 verse 16. What it says? Can someone read? చదవండి త్వరగా. ఆయన మన మొదటి నిమిత్తం యోహాను 3:16. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఆయన మన కొరకు ప్రాణమే పెట్టాడు కనుక ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన మంచితనం ఎలాంటిదో మనకు అర్థమవుతాం. యూ అండర్స్టాండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనం మీకు అర్థమవుతుంది అంటే మనలో ఏ మంచి లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. నేను ఈ వచనాలన్నింటికి ఒక మాట ఏం చెప్పుకున్నానంటే సాక్రిఫిషియల్ లవ్ అని పెట్టా. వాట్ ఈస్ ఇట్? సాక్రిఫిషియల్ లవ్. వాట్ వి సే ఇన్ తెలుగు? దాని తెలుగులో ఎలా చెప్పచ్చు? సాక్రిఫైస్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ కెన్ బి షోన్. నెంబర్ 1 ఈస్ సాక్రిఫిషియల్ లవ్. వాట్ ఇస్ దట్? సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. తెలుగులో రాసుకునేటువంటి వారు రాసుకున్నారు సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. రెండవది అన్కండిషనల్ లవ్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ అన్కండిషనల్ లవ్. దాని తెలుగులో ఏమనొచ్చు? షరతులు లేనిటువంటి ప్రేమ. అంతేనా? బదులాశించని ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. రోమన్స్ చాప్టర్ 5 verse 8. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా రండి, సహాయపడండి. 5:8. But God showed His great love for us by sending Christ to die for us while we are still sinners. While we are still sinners. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఆయన చనిపోవడానికి మన నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇంకా పాపులమై ఉండగా అంటే చెప్పాడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన
తన ప్రేమను చెప్తా ఉన్నాడు, అయినా మనం వింటలే. ఇక మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చచ్చిపోయి మన కోసం ఆయన చనిపోవడానికైనా ఇష్టపడి మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు బాగుండాలి అని మాత్రమే ఆశపడి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దిస్ ఇస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనం. దిస్ ఇస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. షరతులు లేనటువంటి ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 4 and 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. But God is so rich in mercy and He loves us so very much that even while we are dead because of our sins, He gave us life when He raised Christ from dead. It is only by God's special favor that you have been saved. నేను మనం రక్షించబడ్డాము అని అంటే వాట్ ఇట్ సేస్ ఇన్ 4 and 5. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండేటప్పుడు. ఇట్ పర్టైన్స్ టు యు అండ్ మీ. మనం ఇంకా మనం అపరాధులమై ఉండగా దేవుని యొక్క మంచితనం ఏంటంటే అన్కండిషనల్ లవ్. బదులు ఆశించకుండా మన కొరకు, నీ కొరకు, నా కొరకు. మ్యాన్, దేవుడు మన కొరకు చచ్చిపోయేంత ప్రేమ మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నీకోసం నా కోసం తన ప్రాణాన్ని ఈజీగా ఇచ్చేసినట్టు. దిస్ ఇస్ కాల్డ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మంచి. మీకు దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుందని, మీకు దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుంది. నీ యవ్వన ప్రాయంలో మనం విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్స్. మనకు చాలా కోరికలు ఉంటాయి. కానీ మంచి యవ్వన ప్రాయంలో మనందరి కొరకు చచ్చిపోయినటువంటి వ్యక్తి ఆయన. ఈ యవ్వన కాలంలో విల్ హ్యావ్ సో మెనీ డిజైర్స్. ఒకటి, మనం మన భవిష్యత్తు గురించినటువంటి ఆశ. 2, శరీర సంబంధమైనటువంటి ఆశ. నేత్రాశ. ఈ డిజైర్స్ అన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఈ మంచి యవ్వన ప్రాయంలో లోకమంతా రక్షించబడాలన్నటువంటి ఆశ మాత్రమే కనిపిస్తుంది. We have a lot of desires in our life. కానీ దేవుని యొక్క ఒకే ఒక డిజైర్ ఏంటంటే నా పిల్లలు బాగుంటారు. ఇది దేవుని యొక్క మంచితనం కదా. ఆ మంచితనం నీకు అర్థమవుతున్నాయి రాత్రి కలిసి. Come on, let's go. I'll show another word, another love, another goodness of God. Matthew's Gospel, chapter 4, verse 14. Matthew's Gospel, మత్తయి సువార్త 14వ అధ్యాయం. One has to read in English and one has to read in Telugu. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆయన వచ్చి read it in English. When he went ashore, he saw a large crowd, had compassion on them, and healed their sick. Compassionate love. The goodness of God was shown in number 3, compassionate love. What is that? In Telugu, kanikara sampannudu. You can write down like this. Kanikara sampannudu. దేవుని యొక్క మంచితనం ఏంటంటే ఆయన వచ్చినటువంటి వారందరూ 14 గొప్ప సమూహము చూచి వారి మీద కనికరపడి, గొప్ప సమూహమును చూసి అందరూ వచ్చారు. వారందరూ చూసి ఫస్ట్ దేవుడికి ఏం కలిగిందంటే వాము ఇంతమందా అని అనుకోరా. వారందరిని చూసి కనికరపడి దేవుని యొక్క మంచితనం గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనం. కాబట్టి ఆ మంచితనంలో we are in that part. మనం కూడా ఆ భాగమై ఉన్నాం. మనం కూడా ఆ భాగంలో ఉన్నాం. నీవు నేను మనం అందరం కూడా దాంట్లో పాలిభాగస్తులై ఉన్నాం. హల్లెలూయా. దట్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6. త్వరగా నేను ముగించేస్తాను రండి. ఇట్స్ ఆల్రెడీ 10:03.
గివ్ మీ ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇస్తారా? కెన్ ఓకే, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? 10 minutes I'll finish it up. Now Mark's Gospel chapter 6. దయచేసి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. 10 నిమిషాలు నాకు సమయం ఉంది. మార్క్స్ గాస్పల్స్ చాప్టర్ 6 వర్స్ 34. 6వ అధ్యాయం 34 వచ్చింది. కనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపరులని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. వారి మీద కనికరపడి వారి కొరకు ప్రార్థన చేశాడు. అక్కడ నుండి వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగింది. He taught them so many things. He healed them. చాలా మంది ఆయన దగ్గరకు వస్తే వాళ్ళందరినీ స్వస్థపరిచినటువంటి వాడు. దట్స్ ఎ గుడ్నెస్ ఆఫ్ గాడ్. చాలా మంది ఆయన దగ్గరకు వస్తే he taught them, వారికి నేర్పించాడు, వారికి బోధించాడు. ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనం ఏమి. Come with me the Luke's Gospel chapter 7. లూకా సువార్త 7వ అధ్యాయం. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కనుక త్వరగా ముందుకు వెళ్తున్నాను. 13వ వచ్చి చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి, చాలా అద్భుతంగా ఉంటది. కనికరపడి ఆమెతో ఏమన్నాడు? ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అమ్మా, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. చాలా అద్భుతంగా ఉంటది, చాలా బ్యూటిఫుల్. యు విల్ ఫాల్ లవ్ విత్ దిస్. చూడండి. When the Lord saw her, he had compassion on her and said, "Don't weep." He said her, don't weep. weep. Don't weep. And అక్కడతో ఆగిపోలేదు. ఏం చేశాడు? Then he came up and touched the open coffin, and the pallbearer stopped. And he said, "Young man, I tell you, get up." The goodness of God can be shown in 3 different ways. ఒకటి, వచ్చినటువంటి వారందరి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడు. వచ్చిన వారందరి మీద కనికరపడి వారి కొరకు he taught them so many things. చాలా విషయాలు తెలియపరిచాడు. కనికరపడి మనం ఆడమ్మా ఇక్కడ వెళ్తున్నటువంటి ఫేస్ నేను చూసి దేవుని యొక్క మంచితనం అలా కనిపిస్తుంది. అంటే he will deal with your problem, he will deal with your situation, what you are going through, irrespective of anything what has been you are going through. నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ పరిస్థితుల్లో అక్కడ ఆగి నేను అడగతంటాడు, నీతో మాట్లాడతాడు, నేను స్వస్థపరుస్తాడు. వాజ్ ఇట్ నాట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్? ఇది దేవుని యొక్క మంచితనం. ఎంత మంచితనం! మై హార్ట్ వాజ్ మెల్టింగ్ డౌన్. కరిగిపోతున్న నా హృదయం దేవుని యొక్క మంచితనం మీరు జ్ఞాపకం చేస్తుంది. అండ్ ది నెక్స్ట్ థింగ్ ఈస్ 4 నిమిషాలు ఇవ్వండి. ద ఫోర్త్ వన్ ఈస్ Luke's Gospel 23 verse 34. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరెవరు పిలుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని ఏమన్నాడు? క్షమించండి. Jesus said, Father, forgive them, but they do not know what they are doing. Sandeep, turn on your video. And they divided his clothes by casting lots. This is called forgiving love. And the fourth one is forgiving love. క్షమించేటువంటి ప్రేమ, క్షమాగుణము కలిగినటువంటి ప్రేమ. The goodness of God was shown. The fourth thing is that, what is that? Forgiving love. క్షమించేటువంటి ప్రేమ.
ఎప్పుడు క్షమించేటువంటి ప్రేమ చిన్న విషయం కాదు. ఆయన్ని భయంకరంగా కొట్టి బాధించి భయంకరంగా హింసిస్తున్నటువంటి టైంలో కూడా మీరేం చేస్తున్నారు, విను విను విను, మీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, మీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు. కమిట్మెంట్ ద మ్యాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతని క్షమింపవలెను? 7 మార్లు ముట్టనా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు ముట్టుకే కాదు, 70 ఏళ్ళు మూరల మట్టుకని అతనితో చెప్పుచున్నాను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు వాడిని ఫర్గివ్ చేయాలయ్యా అని అంటే, ఓన్లీ 7 times ఫర్గివ్ చేస్తే సరిపోయిద్దా తండ్రి? ఇస్ ఇట్ ఓకే టు ఫర్గివ్ 7 times? వాడు 6 times తప్పు చేశాడు, ఇంకొక అవకాశం ఇస్తున్నా, తర్వాత మామూలుగా ఉండదు. ఇస్ ఇట్ ఓకే టు డూ? సి ఇక్కడ గమనించండి వాట్ ఇట్ సేస్. దేవుని వాక్యం ఏమని చెప్తుంది చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లేనండి, 7 మార్లు మటుకే కాదు, నాట్ 7 times బట్ 77 times. ఏమంటున్నాడు? 7 మార్లు మటుకే కాదు, 77 మారులు అని చెప్తున్నాడు. అంటే అసలు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మంచితనము నీ పట్ల తప్పు చేసినటువంటి వారిని కూడా క్షమించగలిగినటువంటి విషయాన్ని ఆయన చేసి చూపించి మనతో మాట్లాడుతున్నాడు. ఊరికొక డైలాగ్ ఇట్లా ఆయన చేసి దాన్ని చూపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. 1 John chapter 1 verse 9, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 John chapter 1 verse 9. John chapter 1 verse 9. But if we If మన we పాపం confess our sins, ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన క్షమించిన ప్రకారం మనం మన పాపములు ఒప్పుకునే ఆయన మనల్ని క్షమించి మనల్ని ఏం చేస్తారంట? He'll make us whole. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఇది మనందరి జీవితం పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళిక, దేవుడు కలిగినటువంటి ఉద్దేశం. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ దట్ ద ఫైనల్ థింగ్ ఈస్ ఇంక్లూజివ్ లవ్. ఇంక్లూజివ్ లవ్. గలతియన్స్ చాప్టర్ 3 verse 28. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వేణు చదువు. వేణు లేడా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుని స్వతంత్రుడని లేదు, పురుషునికి స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. సమాంతరపు ప్రేమ, లేకపోతే సమైక్యతతో కూడినటువంటి ప్రేమ, ఇంక్లూజివ్ లవ్. అంటే గాడ్ ఇస్ షోయింగ్ హిస్ గుడ్నెస్ ఫర్ ఎవ్రీవన్. అందులో అందరూ ఉన్నారు. ఇట్ ఇంక్లూడ్స్ యూ అండ్ మీ. అసలు మనుషులు అనేక విభాగాలుగా విభజించబడి ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ అందరి కొరకు సమాంతరముగా విభజింపబడి ఉన్నది. దట్స్ ఎ గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనం. యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. యాక్ట్స్ చాప్టర్ 10 verse 34 and 35. అశోక్ క్రెడిట్ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34, 35 వచనం.
Peter began to speak. I now realize that it is true that God treats everyone on the same basis. That God treats everyone on same basis. What do you say, Sandeep? అవునన్నా. అవునన్నా. అంటే పక్షపాతి కాడు, అందరికీ యా సమానం. చెప్పు, తెలుగులో చదువు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి ఆ, జనములను ఆయనకు ఆయనకు భయపడి తిని నీతిగా నడుచువానికి ఆయన్ని అంగీకరించున్నాను. amen. This is called inclusive love. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, irrespective of everybody. He loves everybody. That's a goodness of God. దేవుని యొక్క మంచి కొలసీలకు రాసిన పత్రిక 3:11 కొలసీయన్స్ చాప్టర్ 3:11. సౌమ్యకు అందుకు రీడ్ ఇట్ అమ్మా. 3:11. మూడో అధ్యాయం 11. In this new life, it does not matter if you are a Jew or a Gentile, circumcised or uncircumcised, barbaric, uncivilized, slave or free. Christ is all that matters, and He lives in all of us. Christ is all. He lives in all. ఆయన అందరికి చెందినవాడు, అందరిలో నివసించేటువంటి వాడు. స్వర్షిత చదవమా, నువ్వు చదువు. అది వచ్చిన ఏమనుంది అక్కడ? కెన్ యు రీడ్ ఇట్ ఇన్ తెలుగు? మూడు 11 కొలసీలకు రాసిన పత్రిక 3:11. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందడకపోవటని భేదం లేదు, పరదేశుడని సిధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఏమైనాడు? ఉన్నవాడునై ఉన్నాడు. హల్లెలూయా. God himself. That's a goodness of God. ఆయన అందరిలో, అందరితో, అందరి కోసం ఉన్నటువంటి that's a goodness. ఈమె దేవుడిలో ఉన్నటువంటి చిన్న విషయం. ఇవన్నీ మనం గమనించినట్లయితే ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ వాస్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒకే ఒక్కటి. ఏంటది? దేవుని యొక్క ప్రేమ. సే గాడ్స్ లవ్. The goodness of God was shown in the form of God's uncompromised love. షరతులు లేని ప్రేమ, నిన్ను నన్ను వెతికి వచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమలో నేను అందరం కూడా ఆ ప్రేమతో, దేవుని యొక్క ప్రేమతో మన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు ప్రేమతో నేను ప్రోత్సహిస్తుంది. దేవుని యొక్క మంచితనం నీకు అర్థమైతే, దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమైతే, ఆ ప్రేమలో ఉన్నటువంటి మారుతులు నీకు అర్థమైతే, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమల కోసం వెంపర్లాడవు, కానీ ఆ ప్రేమను తలపోసుకుంటూ నీ జీవితం, నీ శేష జీవితం ఆ ప్రేమ కొరకు తప్పిస్తూ బ్రతుకుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించి వర్ధిల్లింపు చేయడం. God bless you. దేవుని దీవించుగాక. సతీష్ ప్రేయర్ చేయండి. శ్రీలక్ష్మి ప్రేయర్ చేయండి.